హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్‌ని స్పైసీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చేసుకున్న రెస్టారెంట్ స్టైల్‌లో చాలా బాగా వస్తదండి. అంతే టేస్ట్‌తో ఉంటది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక కప్పుతో అయితే బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇలా ఒక కప్పుతో తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వేసేసుకుందామండి. వేసుకొని వాటర్ వేసుకొని 2, 3 సార్లు అయితే బాగా వాష్ చేసేసుకుందామండి. బియ్యాన్ని బాగా కడిగేసుకుందామండి. అలా కడిగేసుకొని వాటర్ పట్టేసుకుందామండి గిన్నె నిండా కూడా. మనం అన్నం వార్చుకుంటాం కదా! ఫ్రైడ్ రైస్ కదా! ఫ్రైడ్ రైస్‌కి అన్నం వార్చుకోవాలి కదండీ! అందుకని ఎక్కువ వాటర్ అయితే పడుతున్నానండి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలుక్కాయలు ఏసుకున్నానండి. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక అర టీ స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకున్నానండి. వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. రైస్‌ని ఉడికించేసుకుందాం. ఈలోగా ఈ స్వీట్ కార్న్ అయితే రెడీ చేసుకుందామండి. ఈ స్వీట్ కార్న్ అయితే నేనైతే ఉడికించుకొని ఇలా గింజల కింద ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్‌లోకి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుందాం. వేసుకొని అందులో కొద్దిగా సాల్టు, ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. అలాగే ఒక 2 స్పూన్లు వరిపిండి, ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకుందామండి. వేసుకొని వాటర్ లైట్‌గా జల్లుకుందామండి. ఎక్కువ వేసుకోకూడదు. ఇలా జల్లుకొని డ్రైగానే మనం కలుపుకోవాలండి. ఈ ఈ ఈ స్వీట్ కార్న్‌ని లై డ్రైగా కలుపుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా డ్రైగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. చిన్న కడాయిని పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఇలా అయితే నేనైతే ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్‌ని అయితే వేసుకుంటున్నానండి. మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఎంత పడితే అంత ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. ఇలా ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఆయిలు. ఆయిల్ వేడెక్కాక మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ స్వీ ఈ స్వీట్ కార్న్ అయితే ఇందులో అయితే వేయించేసుకోవాలండి. డ్రైగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేయించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి. ఇలా వేయించేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే వేసుకుందామండి. మనం ఉడికించుకున్నాం కదా! అదైతే ఆహ్, రైస్ అయితే ఉడికిపోయిందండి. ఒక బౌల్‌లో ఏసి రైస్‌ని అయితే చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా వేగనిద్దామండి బాగా. ఇలా బాగా వేగిన తర్వాత మనం స్వీట్ కార్న్ ఇంకొక వేయించుకున్నాం కదా! ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులో అయితే వేయించేసుకుందామండి. బాగా వేయించేసుకుందాం. ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కోసిన క్యాప్సికమ్‌ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించేసుకుందాం. ఇందులోనే కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకుందామండి. వేసుకొని ఇలా రైస్‌నైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా! రైస్‌ని కూడా అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా. కలిపేసుకొని డార్క్ సోయా సాస్ అండి. ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే వెనిగర్ అండి. అది కూడా ఒక అర టీ స్పూన్ అయితే వేసానండి. కారం అండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ కారానికి బదులు మనం రెడ్ చిల్లీ సాస్‌ని అయితే వేసుకోవచ్చండి. స్పైసీగా ఉంటదండి. అలాగే వైట్ పెప్పర్ పౌడర్,
బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. అంటే వైట్ మిరియాల పొడి, బ్లాక్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. వేసుకొని అర టీ స్పూన్ వేసుకున్నాను. బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనకు రుచికి తగ్గ సాల్ట్‌ని వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఆహ్, స్ స్పైసీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. దీన్నైతేని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హ్మ్. 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 నా వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ మాత్రం చేయటం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో